హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ తెలుగు. ఈరోజు మన వీడియోలో అయితే మనం స్టాక్ మార్కెట్లో ఎక్కువగా టెక్నికల్ అనాలిసిస్ అని వింటుంటాం కదా. అసలు ఈ టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంటాయి అనే విషయాల గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్లో 80% వరకు ట్రేడర్స్ అందరూ కూడా మోస్ట్లీ ఈ టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకొని ట్రేడింగ్ చేస్తుంటారు. కనుక ఈ సిరీస్ని ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఇది సిరీస్ వైజ్గా చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏమేమి చేయాలి, నెక్స్ట్ అప్కమింగ్ టైంలో ఏ వీడియోస్ వస్తాయి అనేది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క టెక్నికల్ ఇండికేటర్స్ ఎలా యూజ్ అవుతుంటాయి, ట్రేడర్స్కి ఎలా ట్రేడ్ చేస్తూ ఉంటారు, బై అండ్ సెల్ ఎలా ప్లేస్ చేస్తుంటారు, సో ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయి అనే విషయాల గురించి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఒకే వీడియోలో చేస్తే లెంత్ ఎక్కువగా అవుతుంది కనుక సిరీస్ వైజ్గా డే బై డే చేసుకుంటూ వెళ్దాం మనం. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటో మనం సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఒక స్టాక్స్ ఏమైనా కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీసే మనం స్టాక్స్ అని చెప్పుకుంటాం. సో ఆ కంపెనీస్ యొక్క షేర్ ప్రైజ్లు ఉంటాయి కదా, ఆ ప్రైజ్లు అనేవి ఏ లెవెల్కి వస్తే బై చేయొచ్చు, ఏ లెవెల్కి వస్తే సెల్ చేయొచ్చు అనేది మనకి ఇండికేట్ చేస్తుంటాయి. అలాగే ఇండెక్స్ కూడా ఇప్పుడు నిఫ్టీ 50 అని, బ్యాంక్ నిఫ్టీ అని మనం వింటుంటాం కదా స్టాక్ మార్కెట్లో. సో ఇవి కూడా ఏ లెవెల్కి వస్తే పెరుగుతుంటాయి, ఏ లెవెల్కి వస్తే తగ్గుతుంటాయి అనే విషయాల్ని ఆ ఇండెక్స్ లేదా ఆ స్టాక్స్ యొక్క ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. సో ఎప్పటి నుంచో అది స్టాక్స్ కానీ ఈవెన్ ఆ ఇండెక్స్ కానీ ఉంటాయి కనుక ప్రీవియస్గా పెర్ఫార్మెన్స్ చేసి ఉంటాయి. క్యాండిల్ స్టిక్స్తో మీరు చూస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడే. సో ఏదైనా కానీ చార్ట్స్ ఉంటాయి కదా, ఆ చార్ట్స్ ప్రీవియస్ ప్రైజ్ యాక్షన్ పైకి కిందకి ఎలా మూవ్ అవుతుందో అబ్జర్వ్ చేసుకొని వీటిని ఏ లెవెల్కి వస్తే బై చేయొచ్చు, ఎక్కడ ఎక్కువ మంది ఆ లెవెల్కి వస్తే బై చేస్తున్నారు, అలాగే ఇక్కడ ఎక్కువ మంది ఆ లెవెల్కి వస్తే సెల్ చేస్తున్నారు అనేది ఒక అర్థం చేసుకొని ఒక వ్యూ ఫామ్ చేసుకొని అక్కడ బై ఆర్ సెల్ ఆప్షన్ తీసుకోవడం కోసం ఈ టెక్నికల్ అనాలిసిస్ అన్నమాట ఈజీగా యూజ్ అవుతుంటుంది. అయితే ఈ టెక్నికల్ అనాలిసిస్ని మనం కొన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు. వేటిని బేస్ చేసుకొని అంటే ట్రెండ్ బేస్డ్గా అర్థం చేసుకోవచ్చు, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని ఈ టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు, లేకపోతే టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఈ ఇండికేటర్స్ యూజ్ చేసి కూడా చూడొచ్చు. అలాగే కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి, చార్ట్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు. సో మనకు మెయిన్లీ ఈ ట్రెండ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అలాగే టెక్నికల్ ఇండికేటర్స్, చార్ట్ ప్యాటర్న్స్ వీటిని బేస్ చేసుకొని మోస్ట్లీ ట్రేడర్స్ అందరూ కూడా వాళ్ళ ట్రేడింగ్ ఆర్డర్స్ అనమాట ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఈ ట్రెండ్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రెండ్ అంటే ఇప్పుడు షేర్ ప్రైస్ కానీ లేకపోతే ఏదర్ ఇండెక్స్ ప్రైస్ కానీ పైకి మూవ్ అవుతూ ఉంటుంది కదా, పైకైనా కిందకైనా మూవ్ అవుతుంటుంది కదా. సో బుల్లిష్ ఆర్ బేరిష్ సైడ్ మనకి ఆ ట్రెండ్ అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్ తీసుకుంటే అది కంటిన్యూస్గా పెరుగుతూ ఉందనుకోండి, అది బుల్లిష్ ట్రెండ్లో ఉందని చెప్తారు. అలాగే ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉందనుకోండి, దాన్ని బేరిష్ అంటారనమాట. బేరిష్ అంటే ఇక్కడ ఏంటి, బేర్ అంటే ఏంటి, ఎలుగుబంటి. సో దాని కిందకి చూసుకుంటూ నడుస్తుంది కదా, దానికి పడిపోతుంది అనేసి ఇండికేట్ చేస్తుంది. అలాగే ఇక్కడ బుల్ అంటే ఏంటి, ఎద్దే కదా, ఆక్స్. సో బుల్ అంటే ఏంటి, పైకి కొమ్ములతో పైకి లేపుతూ ఉన్నట్టు కనిపిస్తుంది కదా. సో అది బుల్లిష్ వ్యూ అనమాట, అంటే పైకి వెళ్తుంది అనే చూపిస్తుంది. ఇక్కడ బుల్లిష్ అంటే బేరిష్ అంటే ఇంకేమనుకోవద్దు. సో ఏదైనా ఒక స్టాక్ యొక్క పెర్ఫార్మెన్స్ బుల్లిష్ వ్యూలో ఉందా లేకపోతే ప్రజెంట్ బేరిష్ సైడ్ ఉందా అనేది మనకి ఈ ట్రెండ్ అనేది మనకి చెప్తుంది. అలాగే ఈ ట్రెండ్లో ఇంకో రకం ఉంది, బుల్లిష్ బేరిష్తో పాటు మనకి హారిజంటల్ ట్రెండ్ అనేది కూడా ఉంటుంది. హారిజంటల్ ట్రెండ్ అంటే ఏంటంటే అలా షేర్ ప్రైస్ అనేది కంటిన్యూస్గా పైకి వెళ్ళదు, అలాగే షేర్ ప్రైస్ అనేది కంటిన్యూస్గా డౌన్కి రాదు, ఒక జోన్ ఉంటుంది. సో పైకి వెళ్లకుండా కొంచెం పైకి వెళ్తుంది, కొంచెం కిందకి దిగుతుంది, కొంచెం పైకి వెళ్తుంది, కొంచెం కిందకి దిగుతుంది. సో అది అప్ సైడ్ వెళ్ళదు, అలాగని డౌన్ సైడ్కి పడిపోకుండా కంటిన్యూస్గా ఒక జోన్లో కన్సాలిడేట్ అవుతూ చాలా టైం దాంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట షేర్ ప్రైస్ అనేది. సో అది ఎక్కువగా ప్రాఫిట్స్ మనకి ఇన్వెస్టర్స్ తెచ్చిపెట్టకపోవచ్చు. బట్ ఈ ట్రెండ్స్ అనేవి 3 టైప్స్ సింపుల్గా: అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, హారిజంటల్ ట్రెండ్. ఓకేనా? ఈ ట్రెండ్ ఇటు సైడ్ ఉందో అటు సైడ్ మనకి వ్యూ ఫామ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు వ్యూ ఫామ్ చేసుకొని పొజిషన్ అనమాట వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ట్రేడర్స్ కానీ ఈదర్ ఇన్వెస్టర్స్ అయినా సరే లాంగ్ టర్మ్ కోసం ఆ ట్రెండ్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు. ఓకేనా? ట్రెండ్ అంతా మీకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కోసం మనం ఆల్రెడీ డెడికేటెడ్గా మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఈ టెక్నికల్ అనాలిసిస్లో మెయిన్ సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద 95% ట్రేడ్స్ అన్నీ కూడా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని మనకి మార్కెట్లో ప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కోసం స్పెసిఫిక్గా ఒక వీడియో అయితే లైవ్ మార్కెట్లో
కూడా చేయడం జరిగింది. సో అది ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే సింపుల్గా సపోర్ట్ అంటే ముందు ఏంటో తెలుసుకుందాం. సపోర్ట్ అంటే ఏంటంటే ఒక షేర్ ప్రైస్ డ్రాప్ అవుతున్నప్పుడు ఒక లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ కంటే ఇంకా కిందకి రాదు అని ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ నమ్ముతారన్నమాట. ప్రతిసారి అక్కడికి వచ్చేసరి మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది షేర్ ప్రైస్. ప్రతిసారి అక్కడ డౌన్ అవుతున్న సరే ఆ షేర్ ప్రైస్ అనేది ఆ లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ అయిపోయి మళ్ళీ పైకి అప్ ట్రెండ్లోకి మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో సపోర్ట్ లెవెల్ అంటే ఒక బేస్ ఫామ్ చేసి ఆ లెవెల్కి వచ్చి మళ్ళీ రిటర్న్ అవుద్ది అనమాట పైకి షేర్ ప్రైస్ అనేది. సో దీన్ని సింపుల్గా సపోర్ట్ అని చెప్పుకుంటారు. అలాగే రెసిస్టెన్స్ విషయంకి వస్తే దీనికి క్వైట్ ఆపోజిట్. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ అనమాట కంటిన్యూస్గా ఏదైనా ఒక షేర్ ప్రైస్ అనేది ఒక లెవెల్కి వస్తుంటే ఆ లెవెల్ కంటే ఇంకా పెరగదు అని ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఆ లెవెల్ని ట్రస్టెడ్గా నమ్ముతూ ఉంటారనమాట. అక్కడికి వచ్చేటప్పుడు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ని కానీ వాళ్ళ దగ్గర ఉన్న పొజిషన్ కానీ ఆ లెవెల్లో క్లోజ్ చేయడానికి చూస్తూ ఉంటారు. సో అంతకు మించి పెరగదు అని ఎవరైతే ట్రస్ట్ చేస్తారో ఎక్కువ మంది ఆ లెవెల్ని మనము రెసిస్టెన్స్గా చెప్పుకుంటాం. సో వీటిని ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ని బేస్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ చాలా ట్రేడ్స్ కూడా హిట్ అవుతుంటాయి అనమాట. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టెక్నికల్ అనాలిసిస్లో. అందువల్ల దీనికి మనకు ఆల్రెడీ డెడికేటెడ్గా వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఓపెన్ చేసి చూడడానికి ట్రై చేయండి. అలాగే టెక్నికల్ ఇండికేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ టెక్నికల్ అనాలిసిస్లో మెయిన్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తర్వాత ఈ టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ టెక్నికల్ ఇండికేటర్స్ కూడా మనకి ఇండికేట్ చేస్తుంటాయి అన్నమాట. సో ఈ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఈ ట్రెండ్ నుంచి ఈ ట్రెండ్కి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సో ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ ఈ లెవెల్ బేస్ అని ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఈ టెక్నికల్ ఇండికేటర్స్ మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఆ పేర్లోనే ఉంది చూసారా మీరు, ఇండికేటర్స్ అంటే మనకి ఇండికేట్ చేస్తుంటాయి. సో ఈ లెవెల్ బెటరు, ఈ లెవెల్ కొంచెం వరస్ట్గా పెర్ఫార్మెన్స్ చేసే ఒక ఆప్షన్ ఉంటుంది మార్కెట్కి అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. సో అందుకే టెక్నికల్ ఇండికేటర్స్ అంటారు. వీటిలో మనం చూసుకున్నట్లయితే మనకి మెయిన్ మూవింగ్ యావరేజ్ అని, వాల్యూమ్ అండ్ ప్రైస్ యాక్షన్ అని, అలాగే RSI రిలేటెడ్ స్ట్రెంత్ ఇండెక్స్ అని, అలాగే బౌలింజర్ బాండ్స్ అని, అలాగే MACD అని, పివట్ పాయింట్స్ అని, అలాగే ఫిబొనాచి రీట్రేస్మెంట్ అని మనకి ఈ మార్కెట్లో అయితే టెక్నికల్ అనాలిసిస్ చేసేందుకు మనకి మెయిన్గా ఇవన్నీ కూడా యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈ మూవింగ్ యావరేజ్, వాల్యూమ్ ప్రైస్ యాక్షన్, అలాగే RSI, బౌలింజర్ బాండ్స్, MACD, పివట్ పాయింట్స్, ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట టెక్నికల్ అనాలిసిస్లో. సో ఈ ఇండికేటర్స్ మనం తెలుసుకున్నట్లయితే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ అనమాట ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం అనుకున్న వ్యూ అనమాట రైట్ అవ్వడానికి మోస్ట్ ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే వీటితో పాటు మనకి కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. మనకి చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఈ ఇండికేటర్స్ ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నా సరే ఈ చార్ట్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని కూడా ఆ ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటిలో ట్రయాంగిల్ షేప్ అని, లేకపోతే ఫ్లాగ్ షేప్ అని, అలాగే ట్రిపుల్ టాప్స్ అని, లేకపోతే హెడ్ అండ్ షోల్డర్ అని, ఇలా టైప్స్ ఆఫ్ మనకి ప్యాటర్న్స్ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటుంటాయి. సో ఈ చార్ట్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని ఎయిదర్ డౌన్ సైడ్ అయినా ఎయిదర్ అప్ సైడ్ అయినా సరే వన్స్ బ్రేక్అవుట్ ఇస్తే ఆ ప్రైస్ అనేది అప్కి అయినా సరే డౌన్కి అయినా సరే ఎక్కువ హైగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్రైస్ ప్యాటర్న్స్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు క్లారిటీ వచ్చిందా? ఓకే, ఇప్పుడు మన వీడియోలో ఏమేమి చెప్పుకున్నాం, అసలు టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటో చెప్పుకున్నాం, అలాగే ఈ టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా చేస్తారో చెప్పుకున్నాం. ఓకేనా, ఈ టెక్నికల్ అనాలిసిస్ చేసేందుకు ఏవేవి యూజ్ అవుతుంటాయి, ఒకటి ట్రెండ్, లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, లేకపోతే టెక్నికల్ ఇండికేటర్స్, అలాగే చార్ట్ ప్యాటర్న్స్. వీటిని బేస్ చేసుకొనే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ అందరూ కూడా వాళ్ళ ఆర్డర్స్ ప్లేస్ చేయడం కానీ, లేకపోతే ఇన్వెస్టర్స్ మంచి లెవెల్లో బై ఆర్ సెల్ ప్లేస్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ వీటిలో ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం అప్కమింగ్ టైంలో డెడికేటెడ్గా వీడియోస్ చేసుకుందాం. కానీ మీకు మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. మీరు ప్రతి దగ్గర క్యాండిల్స్ కానీ, ఈ చార్ట్స్ కానీ, రకరకాలుగా గ్రాఫ్స్ కానీ చూస్తుంటారు కదా, ఇవన్నీ కూడా టెక్నికల్ అనాలిసిస్ అనమాట. సో అవి ఏవేవి దేనికి ఇండికేట్ చేస్తుంటాయి అనేది మనం రాబోయే రోజుల్లో కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్క టెక్నికల్ ఇండికేటర్ కూడా మనకి మార్కెట్లో ఇంపార్టెంటే. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మన వీడియో మీకు కంటెంట్ ఇన్ఫర్మేషన్ అర్థమైందని అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే ఫర్ యూ.